కాకుండా రాజరెడ్డి మామయ్య కుటుంబ సభ్యులందరూ రెడ్డి సంఘం అధ్యక్ష కార్యవర్గ మరియు సభ్యులందరికీ వచ్చిన ప్రముఖులకు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒక గొప్ప మహోన్నత వ్యక్తి ఇదివరకు మనం అందరం చాలా విషయాలు చెప్తున్నాం తగ్గదు ఎంత చెప్తున్నా తగ్గదు. మరి అటువంటి వ్యక్తులు నూటికో కోటిలో చూస్తారు. అది అందులో ఇంకొకరు అది మనందరికీ మనకు ఆదర్శప్రాయంగా ఉంటూ వారి సంకల్పాన్ని మనం అందరూ కలిసికట్టుగా మనం నెరవేర్చాలని కోరుకుంటూ
ధైర్యం కోల్పోకుండా, ఎందుకంటే తన లోటు ఎవరు పూర్తి ఆ లోటుని మనం మన సంకల్పాన్ని మనం కూడించి మరి అది ఆశయాన్ని కూడా మరి వారి ఆత్మకు శాంతి చేకూరుతుందా మొత్తం పాటిస్తున్నారని దానికి నేను కూడా వారికి దర్శకుడుగా ఖచ్చితంగా నేను సహకరిస్తానని కోరుకుంటూ శ్రీ రాజేంద్ర రెడ్డి గారికి పితృ సమాజం బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీ లోకభూపతి రెడ్డి గారికి మరియు రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులందరికీ శిరస్సు నమస్కరిస్తూ ఏదైతే ఒక మహనీయుడు ఈరోజు ఎంతోమంది కనిపిస్తారు కానీ ఒక దానంగా నుండి ఒక వచ్చిన వ్యక్తికి నేనున్నా తోడు అని చెప్పి కుల మతాలకు అతీతంగా ఈరోజు సేవ చేసిన వ్యక్తి ఈరోజు మన మధ్య లేడు అనే దానికన్నా ఆ స్ఫూర్తి అనేది విగ్రహంలో ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు ఇస్తూ సూర్యచంద్రులంత వరకు పరిపూర్ణ పేరుంటుంది వారి యొక్క ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. గద్దర్ రాజారెడ్డి గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం దానికి వ్యాఖ్యాతగా నేను పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతమన్నమాట. ఎందుకంటే 2018లోనే మాకు రాజారెడ్డి గారితో పరిచయం. అంతకుముందు మా బ్యాచ్ అందరికీ కూడా అంటే సీనియర్స్ ప్రాంతాన్ని మాట్లాడిన వారందరికీ మా మిడిల్ ఏజ్ గ్రూప్ మాత్రం రాజారెడ్డి సార్ అని అనే వాళ్ళతో కలిస్తే మంచి మంచి కలవాలని అనుకుంటున్న సమయంలో 2018లో ఈ బిల్డింగ్ ఈ సంఘం అంకురార్పణ జరిగినప్పుడు నాతో పాటు నేను మరియు డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి, మారుతి మరియు అశ్విన్ మరియు చిన్ను ఇంకా ఇతరత్ర సభ్యులందరూ కూడా ఆ రాజ్యం మన కాట్పల్లి రాజేంద్ర రెడ్డి, శాంటర్ రాజులందరం కూడా సీనియర్ మెంబర్స్ సహా అంకులు ఎక్కడే ఉంటుండే. ఒకసారి మేము స్టార్టింగ్ లో అంకులు పరిచయం అయినప్పుడు సార్ అంటే ఒక మాట చెప్పడం జరిగింది. మాకు ఎప్పుడు గుర్తుంది, ఎప్పుడు బాబు అయితే మామ అన్నాడు అయితే శిక్షానండి, కానీ సార్ మాత్రం అర్థం చెప్పిండు. అది ఇప్పటికీ మేము మర్చిపోము. దాంతో ఏంటంటే ఒక క్రమశిక్షణ అనేది మనందరికీ ఒక చాలా తెలిసింది. ఎందుకంటే స్టార్టింగ్ లో మీటింగ్ పెడితే 6 గంటలకు వస్తే 6 గంటలకు అందరూ 7 గంటలకు వస్తుంది. అలా మా అందరూ కూడా అర్థమైపోయింది ఏంటంటే సరిగ్గా ఒక పంచువాటి మెయింటైన్ చేయాలనేది తనతో పాటు మాకు అర్థమైంది. ఈరోజు ఈ రెడ్డి సంఘం ఆరంభంలో ఉందంటే నిజంగా తనకే చెందిన ఈ రెడ్డి అంతా కూడా ఒక్క రోజు వెతికి రామగా ఈ బిల్డింగ్ ప్రారంభమైనది కంప్లీట్ అయ్యే వరకు నిద్రాహారాలు మారినట్టు ఉంది. ఈ బిల్డింగ్ ను ఈరోజు నిర్మించి మనందరినీ బదిలీ వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 2018లో తనతో జర్నీలో ఈ భవన నిర్మాణం ఏదైతే ప్రారంభోత్సవం కూడా సీరియస్ గా అన్నగారే ప్రశాంత్ రెడ్డి గారు దానికి వ్యాఖ్యాతగా నేను తన పుట్టినరోజు అందరం కూడా సభ్యులందరూ కలిసి తనకి ఏమి ఇవ్వగలుగుతున్నాం అని చెప్పి అనుకుని తన పుట్టినరోజును బ్రహ్మాండంగా నిర్వహించాలని తెలుసుకొని బ్రహ్మాండంగా నిర్వహించడం దానికి వ్యాఖ్యాత కూడా నేను అది కూడా నేను గర్వకారంగా భావిస్తూ నా బాధాకరమైన విషయం ఏంటంటే తన సంతాప సభకు కూడా నేనే వ్యాఖ్యాత ఉండడం చాలా బాధ అనిపించింది. మరి అలాగే ఈ రోజు కూడా ఎంత మంచి బ్రహ్మాండమైనటువంటి అందరి మా రెడ్డి కుటుంబ సభ్యుల మధ్యన మన యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం వీరందరూ రావడం చాలా ఆనందకరం. తను ఏ లోకంలో ఉన్నా కూడా చల్లగా ఉండాలని, తను ఎక్కడికి పోలేదు, మన ఆశ్రమంలో ఉన్నటువంటి ఆశ్రమవాసుల గుండెల్లో ఉన్నారు. అలాగే టెక్నాలజీ స్కూల్ నిర్మించినటువంటి దాంట్లో చదువుకున్న విద్యార్థుల హృదయాలలో ఉన్నారు. మరియు రెడ్డి సంఘం సభ్యులందరి మనసులలో ఎల్లప్పుడూ చిరస్థాయిగా ఉండాలని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన రెడ్డి సంఘం సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజయ హై స్కూల్ విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి అమృత గారిని ఆర్మూర్ రెడ్డి సంఘం వ్యవస్థాపకులు, అట్లాగే నాకు అత్యంత గౌరవప్రదమైనటువంటి వ్యక్తి
మంచి మనిషి, సమాజం కోసం పరిగణించే వ్యక్తి. స్వర్గీయ రాజారెడ్డి అంకుల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, నా ప్రియ సమానులు భూపతి గారికి, అట్లాగే సీనియర్ న్యాయవాది రాజారెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ, రాజారెడ్డి అంకుల్ కుటుంబ సభ్యులు, నా మిత్రుడు హేమంత్ సరిహద్దు స్వీకరణ, అట్లాగే అంకుల్ వారి కుటుంబ సభ్యులందరికీ, రాజారెడ్డి గారి ఆత్మపత్రులకు అభిమానులు, ఆర్మూర్ రెడ్డి సింగర్ అధ్యక్షుడు సాధారణ సెక్రటరీ చరణ్, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక మహాని ఏ దేవాలయం అయితే ఆయన కష్టపడి ఇష్టపడి ఇక్కడ నిలబెట్టిలో చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి భావిస్తూ ఉన్నాను. అయితే వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ నా చేతుల మీదుగా జరగదు. ఒకవైపు ఆనందంగా ఉన్న, ఒకవైపు బాధగా ఉంటుంది. ఇంత తొందరగా వారికి కార్యక్రమం చేయవలసి వస్తుంది అని అనుకోలేదు, రావాలని ఎప్పుడు అనుకోలేదు. దాని ఇది అంటారు కదా, మంచి వాళ్ళని తొందరగా తీసుకుపోతున్నారు. నేను ఇంతకు కూడా చెప్పినాను, నేను జీవితంలో ఎదిగే సందర్భంలో, నేను నా లైఫ్ని స్టార్ట్ చేసిన సందర్భంలో హైదరాబాద్లో నాకున్న మిత్రులు, నా మర్చిపోయే వ్యక్తుల్లో చాలా కొద్ది మంది వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తి కాదు. నా బిజినెస్లో కావచ్చు, ఇంకా ఏ విషయంలో కావచ్చు, నాకైనా హోల్హార్టెడ్గా ఎప్పుడు కూడా నాకు సహాయం చేస్తూనే ఉంటుంది. మాట ధైర్యం, నేనున్నాను, పూర్వం చేసుకోపోని చాలాసార్లు అని చెప్పింది. తర్వాత ఆయన క్లోజ్గా గమనిస్తుంటే, ఇంతకుముందు అమృతానికి చాలా విషయాలు చెప్పారు. అవన్నిటికీ ఒకటే సమస్య ఏంటంటే, దేవుడు ఆత్మలో రాజారెడ్డి అంకుల్ ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి. ఈజ్ అ కంప్లీట్ మ్యాన్. అటు కుటుంబ పెద్దగా అన్ని బాధ్యతలు 100% నిర్వర్తించినటువంటి. Thanks for watching. Like, share and subscribe.